ఒక రాహుల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. చిన్నప్పటి నుంచి మంచినే చదువుకున్నాడు. ఒక మంచి జాబ్ తెచ్చుకొని లైఫ్ సెటిల్ చేసుకుందాం అనుకున్నాడు. ఒక పెద్ద కంపెనీకి వెళ్ళేసి జాబ్ కోసం అప్లై చేశాడు. ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. డిఫరెంట్ రౌండ్స్ ఉన్నాయి. ఒక్కొక్క రౌండ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. పాస్ అయ్యి ఇంకో రౌండ్కి వెళ్తున్నాడు. ఇంకో రౌండ్లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. పాస్ అయ్యి ఇంకో రౌండ్కి వెళ్తున్నాడు. అలానే ఫైనల్ రౌండ్కి అనేది వచ్చాడు. నా ఫైనల్ రౌండ్లో 5 మంది అనేది వచ్చారు. 5 మందిలకి ఒకరే సెలెక్ట్ చేయాలి ఆ పర్టికులర్ బిజినెస్ ఓనర్. సో చాలా టఫ్ కాంపిటీషన్. సో ఫస్ట్ రాహుల్ని లోపలికి పిలిచేసి కొన్ని క్వశ్చన్స్ అనేది అడిగాడు అనమాట. క్వశ్చన్ నెంబర్ 1, చెప్పు రాహుల్, చాలా మంచి పర్సంటేజ్ అనేది సాధించడం కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు గ్రేట్, ఐ రియల్లీ అప్రిషియేట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నువ్వు ఇంత మంచి కాలేజీలలో చదువుకున్నావు కదా, ఇంత మంచి స్కూళ్ళల్లో చదువుకున్నావు కదా, చాలానే ఫీజు అయ్యి ఉంటుంది. అవును సార్, అయ్యి ఉంటుంది. మొత్తం కూడా స్కాలర్షిప్లో వచ్చిందా? మెరిట్ స్టూడెంటా? స్కాలర్షిప్లో రాలేదు సార్, మేనేజ్మెంట్ కోటా అది. అవునా ఇంత మంచి కాలేజ్లో మేనేజ్మెంట్ కోటా. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ ఎవరైతే మీ ఫాదర్ ఉంటాడో గొప్పోడే ఉంటాడు. బిల్గేట్స్ వాళ్ళ కొడుక, అంబానీ వాళ్ళ కొడుక? నువ్వు కాదు, మా తండ్రి బట్టలు ఉతుకుంటుంటాడు రోజు. మీ తండ్రి బట్టలు ఉతుకుతుంటాడు. అట్లా ఉతుకుంటా నన్ను అనేది ఒక మంచి కాలేజ్ అనేది అతను జాయిన్ చేశాడు. రోజు కష్టం అనేది పడుకుంటా అన్నాడు. నిజంగానా? గ్రేట్. సరే, నేను 2 చేతులు ఒకసారి ముట్టుకొని చూసిండు. చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా మెత్తగా ఉన్నాయి. మనసులో అనుకోండి, నీకు కష్టం అంటేనే వాల్యూ తెలియనట్టుంది అసలు. సరే రాహుల్, ఒక పని చేయి, నువ్వు ఇంటికి వెళ్ళు ఈరోజు. రేపు నీ ఫైనల్ రౌండ్ తీసుకుంటా. నీకు ఒక టాస్క్ ఇస్తా. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ తండ్రి ఎవరైతే ఉంటారో ఆయన చేతులని నువ్వు ఈరోజు నువ్వే దగ్గరుండి బాస్ చేయాలి. ఇది నీకు టాస్క్ ఇస్తున్నాను. సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు. తండ్రి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తున్నాడు. ఫైనల్గా తండ్రి వచ్చాడు. పరిగెత్తుకుడు వెళ్ళి ఆ తండ్రి చేయి పట్టుకొని వచ్చి కూర్చోబెట్టేసి జరిగింది చెప్పి దాని తర్వాత ఫైనల్గా ఆ తండ్రి చేతులు తీసుకొని కడగాలని అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ తండ్రి చేయి తీసుకొని కడగాలని ఇట్లా ప్రయత్నిస్తుంటే తెలియకుండానే వాళ్ళ తండ్రికి కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు అనంటే, ఇన్ని రోజులు నేను ఎంతైతే కష్టపడుతున్నానో ఆ కష్టం ఒక విలువ నా కొడుకు అనేది తెలియదు. ఇప్పుడు ఫస్ట్ టైం నా కొడుకు నా కష్టం విలువ ఏందో తెలుసుకోబోతున్నాడు అని చెప్పేసి తండ్రి ఆనందంగా అనేది ఫీల్ అవుతున్నాడు అనమాట. అక్కడనేమో ఆ కొడుకు ఏంటంటే ఆ తండ్రి యొక్క చేతులు తీసుకొని కడుగుతున్నప్పుడు ఆ చేతులను చూడంగానే ఫస్ట్ షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఆ ఏళ్ళు అనేది మొత్తం కూడా చర్మం అనేది చాలా కట్ అయి ఉంది, చాలా డ్యామేజ్ అయి ఉన్నాయి చేతులు. ఎందుకంటే రోజు బట్టలు ఉతుకుతున్నప్పుడు ఆయన చేతులకు అనేది ఎంతో పెయిన్ వస్తాయి, బుగ్గలు వస్తాయి, మొత్తం డ్యామేజ్ అవుతాయి. ఆ రోజు ఆ చేతులను చూసిన తర్వాత రాహుల్ తట్టుకోలేకపోయాడు. చాలా ఘోరంగా ఏడ్చాడు. చేతులు అనేది కడిగిన తర్వాత దగ్గరుండి వాళ్ళ తండ్రికి ఆయింట్మెంట్ అనేది పెట్టి దాని తర్వాత దగ్గరుండి భోజనం అనేది తినిపించాడు. దాని తర్వాత ఆ రోజు వాళ్ళ తండ్రికి చెప్పాడనమాట, నాన్న ఈ రోజు నుంచి నువ్వు బట్టలు ఉతకాల్సిన అవసరం లేదు, ఈ రోజు నుంచి ఈ బట్టలు అనేది నేనే ఉతుకుతానని ఆ రోజు బట్టలు కూడా అతని దగ్గరుండి కస్టమర్స్ అన్ని ఉతికాడు అనమాట. నెక్స్ట్ డే మళ్ళా వెళ్ళాడు ఆఫీస్కి. వెళ్ళిన తర్వాత వాళ్ళ బాస్ ఎవరైతే ఉన్నారో, చెప్పు రాహుల్, నిన్న డే 1 ఎలా ఉండే, నేను ఇచ్చిన టాస్క్. సార్, ఏం టాస్క్ సార్? నా జన్మనే ధన్యం అయిపోయింది సార్. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా తండ్రి అనేది ఏదైతే నా కోసం చేశాడో ఒక్కరోజు కూడా దానికి వాల్యూ ఇవ్వలేకపోయాను సార్. ఎంత కష్టపడి నాకు మొబైల్ ఇప్పించాడు, ఎంత కష్టపడి స్కూల్ ఫీజు కట్టాడు, ఎంత కష్టపడి నాకు కాలేజ్ ఫీజు కట్టాడు, ఎంత కష్టపడి నన్ను చదివించాడు సార్. ఏ రోజు కూడా నేను వాల్యూ ఇవ్వలేకపోయాను సార్. ఏ రోజు కూడా ఆ కష్టం అనేది నేను తెలుసుకోలేకపోయాను సార్. మీ వల్ల మీరు ఇచ్చిన టాస్క్ ఫస్ట్ టైం నా తండ్రి కష్టం ఏంటో నేను తెలుసుకున్నాను సార్. ఆయన ఎంత ఘోరంగా కష్టపడి మా ఫ్యామిలీని పోషిస్తున్నాడని నేను తెలుసుకున్నాను సార్. ఆ తండ్రి కష్టం తెలుసుకున్నందుకు నిన్న నా జన్మ ధన్యమైపోయింది సార్.
అండ్ ఆ తండ్రిని ఇక్కడ నుంచి నేను పూలో పెట్టుకొని చూసుకుంటాను సార్. అండ్ ఆ తండ్రిని ఏ రోజు కూడా ఇంకా అలాంటి పనిని నేను చేయనియను. అండ్ ఫస్ట్ టైం నేను పని చేసినందుకు మా ఇంట్లో ఇంకా నేను ఆనందంగా ఫీల్ అవుతున్నాను సార్. ఆ పని చేసినందుకు మీ వల్ల నా లైఫ్ అనేది మారిపోయింది సార్ నిన్న ఒక్క రోజుతోనే. థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నాడు. అప్పుడు వాళ్ళ బాస్ ఏమన్నాడంటే, రాహుల్ కంగ్రాచులేషన్, నువ్వు ఈ జాబ్కి సెలెక్ట్ అయినావు. ఎందుకు? ఎవరైతే తండ్రి కష్టం అర్థం చేసుకుంటారో, ఎవరైతే ఫ్యామిలీ కష్టం అర్థం చేసుకుంటారో, ఎవరైతే కింద వాళ్ళ ఒక బాధను అర్థం చేసుకుంటారో వాళ్ళే ఈ పోస్ట్కి జస్టిఫికేషన్ చేయగలుగుతారో, వాళ్ళే ఈ పోస్ట్కి జస్టిఫికేషన్ చేసి మేనేజర్ లాగా టేకప్ చేసి రేపు వాళ్ళ కింద వాళ్ళు ఉన్న బాధలు కూడా అర్థం చేసుకుంటారు. అందుకోసం ఇప్పుడు నీకు ఆఫర్ లెటర్ ఇస్తున్నా, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద ప్యాకేజ్ ఆఫ్ 10 lakhs rupees per annum అన్నాడు. సరే, స్టోరీ పక్కన పెడితే మనం కూడా మన జీవితంలో ఈరోజు అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తున్నాయి. చాలా ఈజీగా తీసేసుకొని మంచి ఈజీగా బతుకుతున్నాం ఈరోజు. నేను నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఎందుకనంటే ఇల్లు లేని వాడికి అడిగితే ఇల్లు వ్యాలెంట్ చెప్తాడు, ఫుడ్ లేని వాడికి అడిగితే ఫుడ్ వ్యాలెంట్ చెప్తాడు, తల్లిదండ్రులు లేని వాళ్ళకి అడిగితే తల్లిదండ్రులు వాల్యూ ఏంటో చెప్తారు. ఈరోజు మన తల్లిదండ్రులు అన్ని దగ్గరుండి ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి స్పూన్ ఫీడింగ్ చేసుకుంటా నేను కష్టపడ్డా నా పిల్లలు కష్టపడొద్దు అని చెప్పేసి ఒక బాధ్యతతోని ఈరోజు పెంచుతుంటే మనం ఒక్కరోజు కూడా వాళ్ళ కష్టాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడైతే మీ తల్లిదండ్రులు పనిచేస్తున్నారో అక్కడికి వెళ్ళి ఒక్కరోజు ఆలోచించి చూడండి. ఒక్కరోజు కూడా టైం లేకపోతే ఒక గంట లేకపోతే సెకండ్, దే ఆర్ వర్కింగ్ ఫర్ 365 days. ఈ తల్లిదండ్రుల కష్టం ఏదైతే ఉందో ఆ తల్లిదండ్రుల కష్టం ముంగట మనం జస్ట్ 0.1 కష్టం కూడా వాళ్ళ ముందల మనం పడితే మనం సక్సెస్ అయిపోయినట్టే. ఎంతోమంది తల్లిదండ్రులు పెళ్ళైన తర్వాత వాళ్ళ డ్రీమ్స్ మొత్తం కూడా తీసి డస్ట్బిన్లో వేస్తారు. ఎందుకు తెలుసా? పెళ్ళైన తర్వాత పిల్లలు అనేది పుట్టంగానే ఇక్కడ నుంచి మా పిల్లల డ్రీమ్సే మా డ్రీమ్స్ అని గుడ్డిగా బతుకుతారు. అలాంటి తల్లిదండ్రులకు మనం ఎన్నిసార్లు తెలిసి తెలియక మోసం చేస్తున్నాం. అలాంటి తల్లిదండ్రులకి పాపం ఆల్రెడీ వాళ్ళ స్థాయికి మించి మనకు అన్నీ ఇస్తుంటే ఇంకా ఎక్కువ అడిగి టార్చర్ పెడుతుంటాం. పాపం వాళ్ళు మనని పెంచి పోషించడానికే నానా ఇబ్బంది అనేది పడుతున్నారు. మళ్ళీ దాంట్లో ఇంతగానో టార్చర్ పెడుతుంటే ఇంకెంత పాపం చేసిన వాళ్ళు అయితే మనం. సో అందుకోసం దయచేసి అర్థం చేసుకొని మన తల్లిదండ్రుల కష్టంని ఈ రోజు నుంచి మనం ఎప్పుడు కూడా వాళ్ళకి బర్డన్ లాగా ఫీల్ కావాలి. మనం వాళ్ళకి అసెట్ లాగా ఫీల్ కావాలి, ఒక ఆస్తి లాగా ఫీల్ కావాలి, ఒక లయబిలిటీ లాగా ఫీల్ కావాలి. అలా కావద్దు అని అంటే మనం మన బాధ్యత తీసుకొని మనం రియలైజ్ అయ్యి ఇక్కడి నుంచి మనం కష్టపడుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఏ తల్లిదండ్రులకి రేపు రోజున మీరు సక్సెస్ అయ్యి వాళ్ళని చూసుకుంటారని చెప్పేసి మిమ్మల్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎందుకు పెంచుతారంటే ఈరోజు నా కూతుర్ని నా కొడుకుని మంచిగా చదివిస్తున్నాను, నేను ఇంత కష్టపడ్డా, నా కూతురు కొడుకు అంత కష్టపడకుండా లైఫ్ అనేది వాళ్ళు సెటిల్ అయిపోవాలి, వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఆనందంగా ఉండాలనే ఇంటెన్షన్తోనే మీరు చదివిస్తారు తప్ప మీరు రేపు వాళ్ళని చూసుకుంటారని చెప్పేసి చదివియారు. సో అందుకోసం వాళ్ళని మంచిగా హ్యాపీగా చూసుకుంటే మనం ముంగడికి వెళ్ళాలి.